ఒకప్పుడు అమెరికా వెళ్ళాలంటే చేతిలో ఇంజనీరింగ్ డిగ్రీ, మెదడులో కోడింగ్ నైపుణ్యం, అన్నిటికీ మించి H1B లాటరీలో అదృష్టం ఉండాలి. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ల్యాప్టాప్ ముందు కూర్చొని కోడింగ్ రాసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే కెమెరా ముందు చిందేసే ఇన్ఫ్లుయెన్సర్కే అమెరికా తలుపులు త్వరగా తెరుచుకుంటూ ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇదే ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాయ్ త్రోబ్ అనే మ్యూజిక్ బ్యాండ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంది. జెన్జీని ఉర్రూతలూగించే ఈ బ్యాండ్లో దర్శన్ అనే యువకుడు ఒక సభ్యుడు. విచిత్రం ఏంటంటే అమెరికాలో స్టేజ్ మీద తన బ్యాండ్ మేట్స్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటే దర్శన్ మాత్రం ల్యాప్టాప్ స్క్రీన్ ద్వారా ఇండియా నుంచి జాయిన్ అవుతూ ఉన్నాడు. దీనికి కారణం ప్రతిభ లేకపోవడం కాదు, వీసా దొరక్కపోవడం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దర్శన్ తన వీసా కోసం తన విద్యార్హతలపై కాకుండా తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లపై ఆశలు పెట్టుకున్నాడు. మా బ్యాండ్ ఇంకా ఫేమస్ కావాలి, అప్పుడే నాకు వీసా వస్తుంది అని అతను చెప్పే మాటలు నేటి డిజిటల్ యుగపు వాస్తవానికి అద్దం పడుతూ ఉన్నాయి. సాధారణంగా టెక్ నిపుణులు H1B వీసా కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తూ ఉంటారు. కానీ ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు 01 వీసాను టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఇది కేవలం అసాధారణ ప్రతిభ ఉన్న వారికి మాత్రమే ఇచ్చే వీసా. గతంలో ఇది నోబెల్ విజేతలు, ఆస్కార్ విన్నర్లు లేదా అగ్రశ్రేణి శాస్త్రవేత్తలకు మాత్రమే దక్కేది. కానీ ఇప్పుడు ఇమిగ్రేషన్ లాయర్లు కొత్త వాదనలు వినిపిస్తూ ఉన్నారు. మిలియన్ల కొద్ది ఫాలోవర్లు ఉండటం అనేది కల్చరల్ ఇంపాక్ట్ కు నిదర్శనం. వైరల్ కంటెంట్ ను గ్లోబల్ గుర్తింపుగా పరిగణించడం ముఖ్యం. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే సామర్థ్యం డిజిటల్ ఆదాయంకు ఉంటుంది. వీటినే ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ ప్రతిభకు ఆధారాలుగా చూపిస్తూ యూట్యూబర్లు, టిక్ టాకర్లు, చివరకు అడల్ట్ కంటెంట్ క్రియేటర్లు కూడా అమెరికా వీసాలు పొందుతూ ఉన్నారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివిన చదువు, సంపాదించిన డిగ్రీలు చేయలేని పనిని కొన్ని లక్షల లైక్స్ చిటికలో చేసి చూపిస్తూ ఉన్నాయి. అమెరికా వెళ్లాలనుకునే యువతకు ఇప్పుడు కోడింగ్ క్లాసుల కంటే రీల్స్ ఎలా వైరల్ చేయాలనే చిట్కాలే ఎక్కువ ఉపయోగపడుతున్నాయా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకప్పుడు వీసా ఆఫీసర్ మీ మార్కుల లిస్ట్ అడిగేవాడు. ఇప్పుడు మీ సోషల్ మీడియా హ్యాండిల్ అడుగుతూ ఉన్నాడు. మీ ప్రతిభకు కొలమానం మీ సర్టిఫికెట్ కాదు, మీ ప్రొఫైల్ కు ఉన్న బ్లూ టిక్ గా చెప్పొచ్చు. ఈ పరిణామం కష్టపడి చదివే విద్యార్థులకు అన్యాయంగా అనిపించవచ్చు. కానీ మారుతున్న కాలంలో అటెన్షన్ అనేది ఒక ఖరీదైన కరెన్సీగా మారుతూ ఉంది.